చెప్పమ్మా. నా పేరు రమాదేవి, ఆత్మకూరు రమాదేవి అండి. మాది రొంపిచెల్ల మండలం దగ్గర గోగులపాడు. మాకు పూర్వము 10 సెంట్లు భూమి కళ్యాణ మండపం పక్కన ఉన్నదండి. ఆ భూమిని మా అల్లుడైన వెంకట నాగ మారుతి కిరణ్కి అమ్ముకున్నామండి. అతను పంపించిన డబ్బులతోటి అక్కడ రేకుల షెడ్ వేసామండి. ఆ రేకుల షెడ్డుని అర్ధరేత్రి దాసరి వెంకటేశ్వర్లు, దాసరి ఆదిలక్ష్మి, దాసరి అమరలింగేశ్వరరావు, ముండ్రు శివకోటేశ్వరరావు క్రైన్ను తీసుకొచ్చి అర్ధరేత్రి దాన్ని కూల్చేశారండి. అర్ధరేత్రి కూల్చేశారండి. 14 తారీఖున అర్ధరేత్రి కూల్చారండి. కూల్చి మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని దాడి చేశారండి. మేము ఎంఆర్ఓ గారికి, ఇక్కడ కలెక్టర్కి, ఎస్ఐ గారికి అందరికీ మరుసటి రోజు వెళ్ళి కేసు పెట్టామండి. కేసు పెడితే కేసు ఫైల్ చేశారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదండి. వాళ్ళు మా మీదకి వచ్చి మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారండి. కాబట్టి మాకు రక్షణ చేయాలండి. వాళ్ళని అరెస్ట్ చేసి మాకు రక్షణ కల్పించాలంటే మా ప్రాణ భయం మాకు ఇబ్బందిగా ఉందండి. బయటికి వెళ్ళటానికి కూడా మాకు భయంగా ఉందండి. కాబట్టి మీరు నిన్న సోమవారము కలెక్టర్ ఆఫీస్లో పెట్టామండి, స్పందనలో కూడా పెట్టామండి, కానీ వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎస్ఐ గారికి కబురు చేశారు, కానీ ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదండి. మాకు మీరు దయచేసి మాకు రక్షణ కల్పించాలండి. మీరు దయచేసి మీరు పట్టించుకుంటే ఏం లేదు, లేకపోతే మళ్ళీ మేము సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మా సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి. మీరు దయచేసి మమ్మల్ని, మా ప్రాణ రక్షణ మీరు కాపాడాలండి.